దేవుని పరిశుద్ధ నామములో ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్యను ఆదరిస్తూ బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు కూడా దేవుని వాక్యంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అన్నది ఆలోచన చేద్దాం. మనము ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉండాలన్న ఒక ప్రేరేపణ. ఎందుకనంటే నన్నెవరు ఆదరిస్తారు, నన్నెవరు ఓదరిస్తారు అన్న ఉద్దేశంలో మనుషుల వైపు మనము ఆలోచన అడుగులు వేస్తూ మనము దేవుడికి దూరం అయిపోయే పరిస్థితులు మన జీవితంలో చాలానే ఉంటాయి. అయినప్పటికీ దేవుడి వాక్యము ఒక మాట సెలవిస్తుంది. ఎందుకంటే అది నా జీవితంలో దేవుడు కలుగు చేశారు. ఎలాగనగా మా పరిచర్య ప్రారంభంలో మరి చిన్నగా మరి ఇరుకైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి మా తండ్రి గారు బెనర్జీ గారు హయాంలో వారు మరి మందిరం లేని సమయంలో వారు పరిచర్య చేస్తున్న మరి పరిస్థితులు ఆలోచన చేసుకోగలిగితే సంఘము మరి విశ్వాసులు మరి దైవజనులు చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఇరుకైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు అడుగులు వేస్తున్న సమయంలో వారికి తెలిసిన మరి కాపులు సహోదరులు మరి గుండా రామకృష్ణ గారి ద్వారా ఒక షెడ్ వేయడం జరిగింది. నిజంగా అది ఒట్టిగానే అయింది కాదు, కానీ మరి ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనమంతా దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు మనకి విశాలమైన పరిస్థితులు, విశాలమైన మరి ఆలోచన దేవుడు మనకి కలుగు చేసి మేలు చేస్తారని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మరి ఆ రోజు ఆ ఇరుకైన పరిస్థితుల్లో వారు మొరపెట్టారు. ఈరోజు దేవుడు విశాలమైన మందిరాన్ని మాకు ఇచ్చారు. ప్రైజ్లా ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 118 అధ్యాయము 5వ వచనంలో ఇరుకున నుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ప్రైజ్లా చూసారా, ఈ మాట మనతో మాట్లాడుతుంది. దయచేసి ఈ మాటను గమనించే ప్రతి ఒక్కరు కూడా ఇరుకులో కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శ్రమలో కావచ్చు, ఎవరు కూడా కృంగిపోయే పరిస్థితులు కలవద్దు. దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి ఎవరు కూడా దూరంగా ఉండొద్దు. దయచేసి మనకు వచ్చిన పరిస్థితిని బట్టి మనం దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడే తద్వారా మనకి మేలు చేస్తాం.